స్టార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సోనియమ్మ శరణు కోరిన టీ కాంగ్రెస్ ఒక్కసారి వచ్చి పొమ్మని వేడుకోలు. మెల్లమెల్లగా కదులుతున్న సైకిల్ తెలంగాణలో సవారీకి తయార్. 10 రోజుల సంధి పడకేసిన పాము ఎగవడి పూజలు చేస్తున్న భక్త జనం. చికెన్ నారాయణకు బంపర్ ఆఫర్ బతిలాడిపోతున్న బయటి పార్టీలోలు. 5 అడుగుల బుల్లెట్ అంతరంగం పొన్నాల లక్ష్మయ్య పోరాడేం కాదు. పిల్లి కొట్లాడుకుంటుంటే కోతొచ్చి ఎత్తుకుపోయిందన్న కథేరికే కదా. అట్లనే మన తాన 2 పార్టీలు రేషానికి పోయి లొల్లి పెట్టుకుంటుంటే సంత చూసి దూరిపోయి జెండా వాద్దామని ప్లాన్ వేస్తున్నారు. ఈ వాత చూసినాక మీరు కూడా కరెక్టే అని ఒప్పుకుంటారు. హాలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఏమిట్లకేం లేక ముందుకే తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కారు గుర్తోళ్ళు లేని ఇద్దెలు పడి కీసులాడుకుంటున్నారు. ఇక ఇదే సందాన్ని సైకిల్ గుర్తు కూడా మెల్లగా జొరింది తెలంగాణలకు. ఇద్దరు కొట్టుకుంటుంటే మూడోనికి సంద అయినట్టు తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల మెల్లగా విస్తరించుకుంటూ వస్తున్నది. రేపు పువ్వు గుర్తుతోని పొత్తుల సంసారం ఖాయమాయని అంటే తెలంగాణలో 20-30 ఎమ్మెల్యే సీట్లకు ఎసురు పెట్టేటట్టే ఉన్నది. ఇంత తెలంగాణ గాలి నడుస్తున్నా తెలుగుదేశంలోకేని ఒక్క పెద్ద తలకాయ కూడా బయటికి పోకపాయ, ఎవరో బుడ్డోళ్ళు తప్ప. అది కాకుండా బీసీ గజమాల ఇప్పటికే వేసి పెట్టిండు. ఆర్కృష్ణయ్య సొంటోళ్లతో జై కొట్టించుకుండు. సీనియర్లందరితోని తెలంగాణ ఓట్ల కమిటీ తయారు చేపించిండు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలున్న సీమాంధ్ర జనం సైకిల్ మీదనే ముచ్చటపడుతున్నారు. వాళ్ళు నిమ్మలంగా ఉండాలంటే చంద్రన్న దీవెనార్తి కావాలని కోరుకుంటున్నారట. ఇక ఎటొచ్చి కారు గుర్తుకు చేయి గుర్తుకు చిన్నగా మెల్లగా కష్టాలు మోపైనట్టే అంటున్నారు. వెనకటి సంది ఉన్న కార్యకర్తలు ఇంకుండనే ఉన్నారు కాబట్టి సైకిల్ గుర్తు మళ్ళా శిలు మొదలించుకొని గాలి కొట్టిపించుకొని తయారైతున్నది. ఇక ఇంత పక్కకున్నావు నువ్వు హీరో ఎట్లయినావు అంటే నేను హీరో అయ్యేటందుకు నా తానేం లేదు, అవతలోడు విలన్ అయిండు కాబట్టి హీరో పోస్ట్ మిగిలితే నాకు ఇచ్చిండ్రు అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు కారు గుర్తోళ్ళు కత్తులు నూరుకుంటుంటే సమన్యాయానికి సమరం చేసేందుకు ఛాన్స్ దొరికింది. చంద్రాలు అనుకున్నట్టే చేస్తే ఆంధ్రప్రదేశ్ల కింగు, తెలంగాణలో కింగ్ మేకర్ అవ్వుడు మాత్రం గ్యారంటీ అనిపిస్తున్నది. ఇదే అయితే సమన్యాయం సఫలీకృతం అయినట్టే. చూడాలి మరి ఎట్లయితుందో ఇలా కథ. అమ్మ అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ అని వాడుతున్నారు చేయి గుర్తు లీడర్లు. అగో కొత్తగా వాడేదేంది? ఎడ్వార్డ్ సందో సోనియమ్మ మీద వాళ్ళు పాడేదేగా అని అంటారా? ఇదివర్ దాకా మాత భజన చేసింది వేరే ముచ్చట మీద, ఇప్పుడు చేస్తున్నది ఇంకో కొత్త ముచ్చట మీద. మరి ఆ కాన్సెప్ట్ ట్యూన్ వివరాలు ఏక్ బార్ దేకో. చిన్నప్పుడు టీచర్లు పోరలకు 2వ ఎక్కం మెదళ్ళకు ఎక్కించినట్టు ఇప్పుడు జనాలకు తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ తెచ్చింది మేమే అని యాడ్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఏడా జనాలు ఆల్జిబ్రా ఆర్థమెటిక్ లెక్కలు మర్చిపోయినట్టే మర్చిపోతున్నారు. గందుకే గిట్లయితే కష్టము, మనసొంటి మాస్టర్లు చెప్తే ఇంటలేరు జనాలు. గందుకే ఢిల్లీకి వెళ్ళి పెద్ద మేడంని పట్టుకొచ్చి తెలంగాణ లెక్క పబ్లిక్ అర్థం చేపిద్దామని ప్లాన్ వేసిండ్రట డిఎస్ ఇంకా కొంతమంది. జనాలకు స్పెషల్ క్లాసులు చెప్పాలంటే సోనియమ్మతోనే అవుతుందని పసిగట్టి రన్నింగ్ ఫ్లైట్ ఎక్కి మరి సీదా ఢిల్లీకి పోయి సోనియమ్మతోనే మాట్లాడిండట డిఎస్ పంతులు. అమ్మా తెలంగాణకు నువ్వు వచ్చి ప్రచారం చేస్తే తప్ప మనకింత జీవిగంజి లేదు, లేకుంటే ఏం ఫాయిదా ఉండదు తల్లి అని చెప్పిండట. ఇక ఇక్కడ పబ్లిక్ గజనీ సినిమాల హీరోల లెక్కనే తయారై మనం చేసిన మేలును మర్చిపోతున్నారమ్మా, నువ్వు వచ్చి జర ప్రచారం చేసిపోతే ఏమన్నా సీట్లు వస్తాయని ప్రచారానికి రమ్మని పిలిచి వచ్చిండ్రట. మరి చూడాలి ఈ పంతులు వేసిన ప్లాన్ ఫలించి పంతులమ్మ ఈడికి వస్తుందా, జనాలు కాంగ్రెస్ పార్టీకి పాస్ మార్కులు తెచ్చి పెడతారా లేకపోతే ఫెయిల్ చేసి పాడేస్తారా అనేది చూడాలి. మరి రాజన్న ఆత్మలో ఎరికే కదా, మొన్న రాజ్యసభలో ఈయన చేసిన సాహసాలకు లోహపురుష్ అనే బిరుదు కూడా దక్కించుకున్నాడు. రాజన్న జలయజ్ఞాన్నే కాదు, ఈయన కూడా కొత్తగా ఏదో మహాయజ్ఞం తలబెట్టిండట. ఉన్నట్టుండి ఇప్పుడు ఈయన ముచ్చట ఎందుకు వార్తలలో వచ్చిందబ్బా అని అంటే చూసి క్లారిటీ తెచ్చుకోండి. నొప్పించక తానొప్పక తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతి అనే మాటకు సరిగ్గా సరిపోతాడు కేవీపీ రామచంద్రరావు. ఎందుకంటే రాజన్న శకం ఒడిచిపోయినా ఇంకా ఈయన చక్రాలు దింపుతూనే ఉన్నాడు ఢిల్లీలో. లైట్ వెయిట్ ఇటుకేసంటి పొన్నాల లక్ష్మయ్యకు తెలంగాణ పీసీసీ పోస్ట్ వచ్చుడు, అటు కన్వర్టెడ్ రెడ్డి గారు రఘువీరకు ఏపీ పీసీసీ వచ్చుడు, అంతా కేవీపీ దీవెనాడితేనట. హేమా ఏమీలు ఎంటికెళ్ళి తెల్లబడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ లో, గానీ గీలనే ఎందుకు పెట్టించిండు? పెట్టుమని చెప్పంగానే ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసిండ్రు అనేది అస్సలు ముచ్చట. రాజన్న జలయజ్ఞానికి కేవీపీ గారు 4 పునాది రాళ్ళు ఎన్కేసుకున్నది. అట్లా కాకుండా ఢిల్లీ పాపులను కూడా ఈ నిధులతోనే పావనం చేసిండు.
ఈ పవిత్ర ధనయజ్ఞ ఫలాలు స్వీకరించిన ఢిల్లీ చేతివాటమయ్యేలు కేవీపీ గారి దర్శనార్థం 24 గంటలు అలా దర్వాజాలు తెరిచే పెడతారు. కేవీపీ పట్ల ఇంత భక్తి శ్రద్ధలతోనున్న ఢిల్లీ కాకేయాలంతా ఇక ఈయన చెప్పిన మాటలు ఎందుకు మనసున పెట్టుకోరు? అట్లా పెట్టకపోతే జలయజ్ఞ పుణ్యకార్యం మొత్తం పాపజనులకు ఆడికెళ్ళి జైలు గోడలకు చేరుతుంది. కాబట్టి కేవీపీ గారు చెప్పిందే వేదం. పొన్నాలకు జలయజ్ఞం రూపంలో అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టుకున్నది. రాజన్నకు కేవీపీ ఆత్మసొంచోడైతే కేవీపీకి పొన్నాల జీవాత్మ అన్నట్టు. కేవీపీ ఆత్మ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే పొన్నాల లక్ష్మే ఎప్పటి కొలువులు ఉండాలి. ఇగో ఇది కేవీపీ గారు సృష్టించిన మహాయజ్ఞ ఫలసిద్ధిరస్తు మ్యాటర్. బెల్లమున్న కాడ ఈగలనే మాట ఏడ సరిపోతుందో ఏందో తెలియదు కానీ రాజకీయాలలో మాత్రం కొన్నిసార్లు అతికినట్టు సెట్ అవుతుంది. ఇన్ని దినాలు అసలున్నాడా లేడా అని కూడా పట్టించుకునే ఒక లీడర్ను ఇప్పుడు మాత్రం అక్కరకొచ్చిందని భుజాల మీదకి కాదు నెత్తి మీదకే ఎక్కించుకునే తందుకు తయారవుతున్నారు. కాలం కలిసి వస్తే మూలకున్న ముసలామెతోని కూడా పని పడుతుంది అంటారు కదా. అగో గట్లనే ఉంది ఇప్పుడు కంకి కొడవలోళ్ళ కథ. ఇన్ని రోజులు వాళ్ళను తోక పార్టీ కింద తీసేసిన పార్టీలకు ఇప్పుడు ఆళ్లే దిక్కైతున్నారు. 2004లో కాంగ్రెస్ తోని 2009లో తెలుగుదేశం పార్టీతోని పొత్తు పెట్టుకొని వాళ్ళు తిన్నాక మిగిలింది ఏషిరీళ్లకు. అది కూడా ఇష్టం ఉంటే తినురి లేకపోతే ఓన్రి అని బెదరగొట్టిరు. కానీ కాలం ఎప్పుడు ఒక్కటే తీరుగు ఉండదన్నట్టు ఇప్పుడు మాకు కూడా టైం వచ్చిందని చూపిస్తున్నాడు చికెన్ నారాయణ సారు. సిపిఐ పార్టీ చుట్టే ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల రాజకీయం తిరుగుతున్నది. ఈ రెండు పార్టీలు మాతోన్ పొత్తు పెట్టుకో అంటే మాతోన్ పొత్తు పెట్టుకో అని ఇరాం లేకుండా సారెంబడే పడుతున్నారు. సారు కూడా మస్తు డిమాండ్కి వచ్చిండు. పోయినసారి లెక్క మీరు తిన్నాక మిగిలింది అడుగు పొడుగు మాకొద్దు, ఫస్ట్ మూత తీయంగానే లెగ్ పీసులన్నీ మాకే పడాలి, మా కొడ్డించినాకనే మిగిలింది మీరు తినాలే అంటున్నాడు. ఏం తక్కువ 22 అసెంబ్లీ సీట్లు 3 ఎంపీ సీట్లు డిమాండ్ చేస్తున్నాడు. ఈ ముచ్చట మీద తెలుసుకోనికే సోమవారం నాడు నారాయణ సార్ ఇంటికి లీడర్లు లైన్ కట్టిర్రు. 12 అసెంబ్లీ సీట్లు 1 ఎంపీ సీట్ ఇస్తామని అధిష్టానం ఒప్పుకున్నదని పొన్నాల వారు సెలవిచ్చిర్రట. పనుల పని 3-4 సీట్ల పంచాయతీ కూడా దిగిందట. అటు కారు గుర్తోళ్ళు కూడా జరంత అటు ఇటు కాంగ్రెస్ పార్టీ లెక్కనే సీట్లు ఇస్తామంటున్నారు. కానీ సారు మాత్రం ఇప్పుడు కొడవలికి పదును పెరిగింది, మా పొలంలా కంకులు కూడా పెద్దగా పెరిగినాయి, బేరాలు గీరాలు ఏం లేవు, మేం చెప్పినంత అయితేనే ఒప్పుకుంటా అంటున్నాడు. మరి చూడాలిగా చికెన్ నారాయణ సారు ఎవరి దోస్తానా కడతాడో. మీరు మనిషిని చూసి ఎత్తు బరువు వయసు అందాజే ఇస్తారా? చెప్పినా అసలు దానికి కొంచెం అటు ఇటు ఉంటుంది కావచ్చు, కానీ మీకు మనిషిని చూపిస్తాం పక్కా చెప్తా మీరు పప్పులో కాలేస్తారు. సరే చూసి అయితే ఒకసారి ట్రై చేయండి. గీనెవలో తెలుసా? 5 అడుగులు ఎత్తు, ఓ 1 తక్కువ 60 కిలోల వజను, డికాషన్ కలరు గదే చామన ఛాయ రంగు, కళ్ళద్దాలు పెట్టుకుంటాడు, లాల్చీ పైజామా మీదికెళ్ళి కోటు వేసుకుంటాడు, ఏడ డప్పు కనిపిస్తే ఆడ స్టెప్ వేస్తాడు, కబాడీ తొక్కుడు బిల్ల సిర్రెగోనే అసుంటి అవుట్డోర్ గేమ్లు కూడా మస్తు ఆడతాడు. గుర్తుపట్టిరు కదా? కరెక్టే, గీన మన పొన్నాల లక్ష్మయ్య తాతనే. ఏంది ఏడనన్న జాతరలో తప్పిపోయిండా ఏంది అట్లా చెప్పుకుంటూ వస్తున్నారు గిన గురించి అని అనుకోకుర్రి, ఆగబడకుర్రి. అయినా మన తాత ఆగమయ్యే టైపు కాదు తీయుర్రి, ఆగం పట్టించే టైపు. మొన్ని నడమనే తాతకు తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ పదవి ఇచ్చిరు కదా. చాలా మంది సీనియర్లు ఉండంగా లైట్ వెయిట్ ఇట్కసుంటి మనిషి గీనకే ఎందుకు పట్టి పట్టి పదవి ఇచ్చిర్రు అని చాలా మంది గుసగుస పెట్టుకున్నారు. దానికే ఒక క్లారిటీ ఇస్తున్నాము. పొన్నాల తాతకు ఎన్నేళ్ళు ఉంటుండొచ్చు చెప్పుర్రి? ఏంది 40-50 కాదు 60? ఏహే అస్సలు కాదు. అరే తాతకు 70 ఏండ్లంట తెలుసా? నిజమే, ఎప్పుడో భూమి పుట్టక ముందు 1944లో పుట్టిండట తాత. అంటే ఇప్పుడు తాత వయసు 70 ఏండ్ల చిల్లర అన్నట్టు. అప్పుడెప్పుడో 1969లోనే అమెరికాకు ఇంజనీరింగ్ చదువుకోనికి పోయొచ్చిండంట. అంటే సరిగ్గా ఈడ తెలంగాణ ఉద్యమం అయ్యే టైంకు తాత బయటి దేశంలో బర్గర్లు తింటున్నాడు అన్నమాట. ఆయన మొత్తం చదువు స్కాలర్షిప్ల మీదనే చదువుకుండంట. కానీ తాతను చూస్తే 70 ఏండ్లు ఉంటాడని ఎవ్వరు నమ్మరు కదా. ఒక్క తెల్లెంటిక కూడా కనిపించకుండా కట్లు కట్లు జుట్టుకు రంగేసి ఏడ అలసిపోయినట్టు కనిపించకుండా హుషారు ఉంటాడు తాత. 70 ఏండ్ల వయసులో కూడా శక్తిమాన్ లెక్క చక్కర్లు కొట్టుడంటే మామూలు మాట నా చెప్పుర్రి. అందుకే గీనకే గట్టబెట్టినట్టు పిసిసి పదవి. సెలబ్రిటీలు అన్నాక చాలా మంది ఏదో ఒక దావత్ కాడ కలుసుకుంటారు కదా. ఇక చిన్నపాటి కందూరు చేసి హంగామా గానిస్తారు కూడా. అట్లనే నిన్ని అలా మన తాన హైదరాబాద్ లేనో సెలబ్రిటీలు సినిమా స్టార్లు దావత్ అయిందట. చూద్దాం మరి ఎట్లెట్లయింది ఏంటి హైలైట్స్ అనేటివి.
మొన్న హైదరాబాద్లో పార్క్ అయితేనే హోటల్లా ఆడోళ్ళ అవార్డుల దావత్ చేసిర్రు. ఇక ఆడికి బానే మంది వచ్చిర్రు. ముల్తాన్ మన పెట్టుకొని మంచిగా తయారై తమన్నా కూడా వచ్చింది. శ్రియా అలియాస్ పవిత్ర, ఆస్కార్ ఆశాజీవి, అందాల ఐరేంద్రి అలియాస్ చెంచు, అదే మన్సులత్మమ్మ ఒక్కతే కనిపిస్తున్నది. మరి ఇంటి మనుషులు వచ్చిండు లేటెస్ట్ రౌడీ మోహన్ బాబు వచ్చిండు. ఇక కోడికలు తీరుండే కాకుతోనిగా షటిల్ ఆడుతుంది కదా సైనా అనేవాళ్ళు, ఆమె పాటలు పాడే సుశీలమ్మ. ఆడేదో అవార్డుల దావతం చేసుకుంటుంటే ఈ డాటర్ డాడీల పర్ఫార్మెన్స్ చూడుర్రి. కానీ రమ్మ మీ కళా ప్రదర్శన. వయసు పెరిగే కొద్దికి ఒక్కొక్క పన్ను రాలిపోతూ ఉంటుంది. As we get older, each of our tooth keeps falling off. వయసు అయ్యే కొద్దికి ఒక్కొక్క బిడ్డ మనకి ఇంటికి దూరం అవుతూ ఉంటాడు. As we get older, each of our child leaves us and goes away. అదేదో దైవదూతల సభ పెడితే ఒకళ్ళు తెలుగులో ఒకళ్ళు అంగ్రేజీలో చెప్పిన తీరు బానే చెప్తున్నారు మీ అనువాదాలు. ఇక సంబూరం తీరినాక అవార్డులు ఇచ్చిరు, సురు చేసిర్రు. ఇక శ్రీదేవికి ఓ అవార్డును చేతిలో పెట్టిర్రు. ఆ వెనకసిరి సుశీలమ్మకు, ఆ వెనకసిరి పాలపిల్ల అదే మిల్క్ బ్యూటీ తమన్న కూడా ఇచ్చిర్రు. ఈ శ్రీయమ్మ ఆడిపాడి బానే హంగామా చేస్తున్నది. ఇక ఆడ ఒకరికొకరు పిల్లి నడకలు అదే క్యాటవాక్ కూడా చేసిర్రు మోడలు. అగో నాకేందక్కువ అని సకల కళ వల్లభురాలు లత్స్వమ్మ కూడా బయలుదేరింది చూడుర్రే. ఏహేపో నువ్వు తోపు అంటే సూపర్ అని పొగుడుతున్నావు అక్క. మొత్తానికి ఇట్లా ధూమ్ ధామ్గా ఏం తక్కువ కాకుండా అన్ని తీర్లు హంగామా చేసిర్రు దావత్లా. పరమానందయ్య శిష్యులకు, మా మల్లన్నకు, మంగ్లీకి, చిట్టమ్మకు పెద్ద తేడా ఏం లేదు. వీళ్ళతోని చక్కగా పని చేపించుకోవాలంటే నాతో అయితలేదు. మంగ్లీకి ఇవాళ తెలుగుదేశం వార్త పట్టుకురమని చెప్పిన, అదే తెస్తుందో ఏడ నన్ను ఆడుకుంటుందో అరుచుకుందాం. మనసున్న మనిషిలే మా దేవుడు, మహనీయుడే భగవానుడు. మంగ్లీ ఏం చేస్తున్నావు? పూజ చేస్తున్నా రాములమ్మ, పూజ. ఎవరికి కనిపిస్తలేదా మోహన్ బాబు? ఆయనవలు కొత్త స్వామిజా? అయ్యో గీన తెలియదా, మన చంద్రాలు కాదు. నీ పని పాడుగాను ఇంకెవ్వరు దొరకలే నీకు? ఎవరున్నారు రామ్లా, కనిపించే దైవం ఈయననే కదా ఇప్పుడు. దైవం అన్నవా దయ్యం అన్నవా? అయ్యో చంద్ర చంద్ర, నేను దైవమే అన్నా రాములమ్మ. ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంది? నన్నేమన్నాను గాని మా సిద్ధాంతి గారిని ఏమన్నా ఊకొని నేను. ఓ పిచ్చిదానా, నేను అన్నది నిన్నే. గాయనెందుకంట గాని ఈ పూజల కథ ఏంది? మనందరికి వరాలిచ్చిండు కదా, వరాలు నీకు ఇయ్యలే? నీ వరాల మీద మన పోయ్యా ఏమిచ్చిండు? నువ్వేం తీసుకున్నావు? అయ్యో మహిళా రైతులు కుదబెట్టుకున్న పైసలు సారే కడతాడట. అంతేనా? ఇంకా ఉన్నది రాములమ్మ, మన కరెంటు ట్రాన్స్ఫారం కాలిపోతే 24 గంటలలోనే కొత్తది పెట్టిస్తాడట. ఇంకా నెలకు 12 గ్యాస్ బుడ్లు, ఇండ్లల్లో 24 గంటలు కరెంటు, 1,50,000 పెట్టి ఇండ్లు కట్టిస్తాడట. ఇక ఆపు, నువ్వు ఆపు. ఒక్కటంటే ఒక్కటన్నా అయ్యే పనేనా అది? ఎందుకు కావు, సారా దుకాన్లు కూడా బంద్ పెట్టిస్తాడట. బంధు కరెంటే లేకపోతే కాలిపోయిన ట్రాన్స్ఫారం తోని ఏం పని? రుణాలే ఇయ్యకపాయే, ఏడుకెళ్ళి మాఫీ చేస్తారు. 1,50,000 పెట్టి కట్టించేది ఇల్లా, పైకానా, బాత్రూమా? ఇల్లే. బంద్ అయిన సారా దుకాణాలు తెరిచింది ఈ పుణ్యాత్ముడేనాయే. అవునా? మరేమనుకున్నావు? నేను నిజమే అనుకొని నమ్మి నామాలు పెట్టి పూజలు చేద్దాం అనుకున్న. పూజలు కుంకుమ పొట్లం దండుగా సపోర్ట్ చేయక వేరేదైనా పనుంటే చేసుకో. కానీ మంచోడు రాములమ్మ మన చంద్రాలు సారు, ఒక్కసారి ఆలోచించు. ఏయ్ ముయ్, నోరు మీ ముందు కదా, ఎవరు చెప్పిండ్రు నీకు? మోహన్ బాబు. నీ బాబాని బండకేసి కొట్టా ఆ ఫోటో ఏడికెళ్ళి దొరికింది తల్లి నీకు? ఇగో ఆ పెంటకాడు ఉంటే ఏరుకొచ్చిన రామ్లా. అది పెంట కాదే, మీ చంద్రాలు సారు తయారు చేసిన స్వర్ణాంధ్రప్రదేశ్. కథకాయ్ అంటే నీకు తెలివి తక్కువ, అమాయకత్వం ఎక్కువ. సపోర్ట్ చేయక వేరే మన పనుంటే చేసుకోవే, ఎందుకే తల్లి నన్ను ఇట్లా ఒర్రిస్తున్నావు? ఏమో పోరాంలా, ఈ ఫోటో తీసుకుపోయి అదే పెంట మీద వేసొస్తావు. నమ్మకాలు, భక్తి, పూజలు, పునస్కారాలు మన తాను ఉన్నన్ని ఏడుండే కదా. ఉత్తుత్తి వాటికే అంత విలువిచ్చి పూజలు చేస్తుంటారు. అసొంటిది ఇంత ముచ్చటంటే ఇంటారా, ఊకుంటారా? ఇదివరదాకా మీరు ఎన్ని తీర్ల భక్తిని చూసిండ్రో తెలియదు కానీ ఈ భక్తి మాత్రం కంప్లీట్ డిఫరెంట్. జనాలకు భక్తి ఏ రేంజ్లు ఉంటుందో చూపిస్తాం. ముందుగాల గిడ చూడుర్రే, ఎంత భక్తితోని భయంతోని రెప్పగొట్టకుండా మొక్కుతున్నారో. అగో చెంపలు కూడా వేసుకుంటున్నారు. మరి ఇంత భక్తిగా ఎవరు మొక్కుతున్నారని చూస్తున్నారు కదా. అగో బానే మంది ఉన్నారు, ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లగాళ్ళు. ఇంతకిల్ దండం పెడుతున్నది ఏ దేవునికో, దేవతకో, బొడ్రాయికో, ఆఖరికి సాములకో, బాబాలకో కూడా కాదు. మరి ఎవరికంటే చూడుర్రిగా. చూసిర్రా,
వీళ్ళంతా మొక్కుతున్నది పాముకు, అంటే వీళ్ళ భాషల నాగదేవతకు. మరి ఇప్పట్లో నాగుల పంచం కూడా లేదు, పుట్టల కాడికి పోయే వ్రతాల సీజన్ కూడా కాదు. మరి ఇప్పుడెందుకు ఈ పూజలని పరిశాన్ కాకుర్రి? మన పక్క రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాల గంటి అనే ఊరు కాడ, ఊరవతలున్న పొలాల కాడ ఒక కొబ్బరి చెట్టు కింద 7 అడుగులున్న ఈ పెద్ద పాము కొలువు తీరిందట. ఈ ఒక్కనాడు కాదు, 2 దినాలు కాదు, 12 రోజుల సంది ఆ పాము కదలకుంటా ఆ కొబ్బరి చెట్టు మొద్దు మీదనే కూస్తున్నది. ఇంకా ఇంత ముచ్చట ఏంటిదంటే, ఒకరిద్దరు కనిపిస్తేనే బుస్సున ఇంతెత్తులేసే పాము కూడా ఇంతమంది వచ్చి చుట్టూ నిలబడ్డా కూడా ఏమంటలేదు. ఇక ఆఖరికి ఇట్లా బడి పోరగాలు కూడా ముట్టుకొని దాంతో పరాస్కం చేస్తున్నా ఏమంటలేదు. ఈ ఊకుంటారా పబ్లిక్? పసుపు కుంకుమ జల్లి పాలు కూడా దాపిస్తున్నారు. కట్న కానుకలు కూడా బాగానే సమర్పించుకుంటున్నారు. చిన్నగా మెల్లగా రోజుకింత మంది పెరిగి చిన్నపాటి గుడి కూడా లేపిరు. ఆఖరికి నాగదేవతకు గుడి కట్టిద్దామన్న ఆలోచనతోనే చందాలు కూడా వసూలు చేసుడు సురు చేసిర్రు. ఈ ఒక్కొక్కరి నమ్మకాలు ఇట్లుంటాయి మరి. ఏం ఎలక్షన్లు మోపైనే రాష్ట్రంలో? అరే గివి జయంగా పబ్లిక్ ను కాపాడే పోలీసులకే రక్షణ లేకుండా పోతుంది. ఏం ఎలక్షన్లో ఏమో లీడర్లు జనాల సావుదాలకనే వస్తున్నాయి అనుకున్నాం గానీ ఇప్పుడు ఇది చూసినాక పోలీసులకు కూడా సావుదాలకు వస్తున్నట్టే కొడుతున్నది. ఎల్బీ నగర్ కాడ నిన్న పోలీసోళ్ళు జనాలు ఒకటే తిరగ ఇయ్యరమయ్యర కొట్టుకున్నారట. ఎలక్షన్ల కోడ్ ఉన్నది కదా, దాన్ని పట్టించుకోకుండా రాత్రిపూట సభ పెడుతున్నారని అడ్డుకొని పోయిర్రు పోలీసోళ్ళు. ఇక సభ పెట్టిన వాళ్ళు తాగున్నారట. అందుకే పోలీసులను చూడకుండా ఇట్లా కొట్టిర్రు. ఏం సిఐ సార్ గంతేనా? ఎస్ఐ వెంకటయ్య మరి అతని సిబ్బంది పైన ఇక్కడ 11వ వార్డులో ఉన్నటువంటి కొంతమంది దాడి చేయడం జరిగింది. అరే రే, జనాలు కూడా ఎట్లా తయారవుతున్నారు? పోలీసోళ్ళని కొట్టుడంటే చిన్న మాటనా? అయినా గీ పోలీసోళ్ళు కూడా ఎవరన్నా బక్క చిక్కినోడు చేతికి తూకుంటారా? ఎంత 2 దెబ్బలు వాడంగానే కోతికొప్పుండు ఉడితే కొట్టుకుందునా మొత్తుకుందునా అన్నట్టే చేస్తున్నారు గీళ్ళు కూడా పండి బోర్లుకుంటా. కానీ ఏదేమైనా పోలీసోళ్ళని కొట్టుడు మాత్రం మంచి విషయం కాదు. సినిమాల యాక్టర్లు క్యారెక్టర్లు చేస్తున్నారంటే కట్ చెప్పంగానే ఆగిపోవాలి, ప్యాకప్ చెప్పంగానే క్యారెక్టర్లకెళ్ళి బయటకు రావాలి. ఏహే నేను రాను, నాది నిజంగా కూడా అదే క్యారెక్టర్, నేను గట్లనే చేస్తా అని తిరిగి వేషాలేస్తే ఎట్లుంటుందో ఎరికేనా? ఇట్లుంటది. ఏం మోపైతుండ్రమో నిన్నయాల గుండగాల్లో ఉన్న పబ్లిక్ను నిమ్మలంగుండనిస్తలేరు. దీన్ని చూసిర్రా? ఏమైనా చూసినట్టు కొడుతున్నదా? సినిమాలల్లా రౌడీగా నేషాలు వేస్తుంటాడు వీడు. ఈయన పేరు అబ్దుల్ రెహమాను అలియాస్ బాబా అన్నట. సరే సినిమాలలో అంటే ఏదో పొట్టకోసుకునే తందుకు వేసిండని అనుకోవచ్చు, కానీ నిజంగా కూడా గుండగాని తీరే లంగ పనులు చేస్తున్నాడు వీడు. ఒక ఆయనని ఏకంగా సంపబోయిండట. ఎందుకు ఏం కథ అని అంటే, హైదరాబాద్లో బంజారా హిల్స్ కాడి కిరాయికి ఉండేది. ఆ ఇంటి ఆడలతోని 2-3 మాటలు తిరిగి మాట్లాడి మీదికి వచ్చిండట. ఇక ఇట్లా కాదని నన్ను మీద పోలీస్ స్టేషన్లో దరఖాస్తు పెట్టి కేసు బుక్ చేయించిరా ఇంటోళ్ళు. నేను సినిమాలల్లో పెద్ద రౌడీ గాని, బంద వస్తున్న దార్కార్ గాని, అసొంటిది గింత భయం లేకుండా నా మీదనే కేసు పెడతారా అని ఆయన కేసు పెట్టినోని కత్తితోని వడిసి పారిపోయిండు. ఈయన ఘోరంగా కత్తి కూడా చిన్నగా లేదుగా, ఇడు మనిషా ఇంకేమన్నా? ఇక ఆయనక సిరి పోలీసోళ్ళు దోలాడంగా మొత్తానికి దొరికిండమ్మా. రీళ్ళనే కాదు రియల్గా కూడా నేను ఇలానే అని ఇట్లా మత్తి పట్టిన వేసాలు వేస్తున్నాడు. ఈ నేవనాలే ఏం కథ? పాము పక్కకెళ్ళి పోతుంటేనే గజ్జును అనుకుతాం, అసొంటిది బాట పొంటి ఎట్లా తమాషా చేస్తున్నదో చూడండి. పాములు పట్టేటోళ్ళు బూరుతుంటే పాములు ఆడుతుంటాయి అన్నది మనందరికి ఎరికిన ముచ్చటే. ఇక అట్లనే 2 పాములు కలిసి కూడా ఆడుతుంటాయి. కానీ ఒకటే పాము, అది కూడా ఎవ్వరు ఆడేకుంటూనే ఆడుతున్నది చూడురే. ఆడ 4-5 కార్లు రోడ్డు మీద ఆగున్నాయి. పక్కకున్న తుప్పల లెక్కలో పాము వచ్చింది. ఇక దాని ఆట చిన్నగా లేదు, ఊరి లేచి ఎగురుతున్నది, వంకలు తిరుగుకుంటూ ఆడుతున్నది. ఇక ఆడి ఆష్టకొచ్చి మళ్ళా వచ్చిన తుప్పలకే పోతున్నది. ఉరక పోయింది ఒక మళ్ళొచ్చి ఆడుతున్నది. దీని బుద్ధి తీరనట్టుంది. మంచిగానే ఆడుతున్నది కానీ ఎవరిని వచ్చి కొట్టి సంతే ఏమైనా ఉన్నదా? ఏ కారో బండో వచ్చి మీదికెళ్ళి పోతే డాంబర్ రోడ్డు మీద అప్పడం తీరు అతకపోదా? ఉన్నతానే ఆ గడ్డిలో నిమ్మలంగుండి పోరాదే. ఎందుకు నీకు ఈ డ్యాన్సులు? అమ్మయ్య పోయింది మొత్తానికి, పానాలతోనే బయటపడ్డదమ్మా. కానీ దీని ఆట మస్తు డిఫరెంట్ ఉంది కదా. ఎండాకాలం అనగానే నీళ్ళ తక్లీఫ్ మస్తు ఉంటది. సో వెనక ముందు సూషి వాడుకోండి, ఎక్కువ తక్కువ వేస్ట్ చేయకండి, సరేనా? రేపు ఇంకా మంచి వార్తలు పట్టుకొస్తా, చూస్తూనే ఉండండి V6.